38వ కీర్తన. నా మూర్ఖత వలన కలిగిన గాయములు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇది మనం నిన్న మాట్లాడుకుంది. సో స్రవించుచున్నవి. మూర్ఖత, ఫూలిష్నెస్ అనేది, ఫూలిష్నెస్ లేకపోతే వాక్య జ్ఞానము, అవగాహన, ఎన్లైట్మెంట్ లేకపోతే ఇన్సైట్ లేని కారణం అనేది మనకున్నటువంటి ఆ యొక్క అపరాధములు కానీ, దోషములు కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి గాయములు అది కలుగు చేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గాయములు స్రవిస్తున్నాయి. స్రవించడం అంటే అర్థం ఏంటంటే, ఒక శరీరంలోని డెడ్ సెల్స్ని బయటికి వెలగొట్టడం కోసం ఈ శరీరం ఎలాగైతే బాడీలో ఉండే ఒక మెకానిజం ఏదైతే ఉందో, ఫారెన్ బాడీస్ని లేకపోతే డెడ్ థింగ్స్ని అలౌ చేయనటువంటి ఆ యొక్క నేచర్ గురించి మనం మాట్లాడుకున్నాం. దీని అంతటినీ కూడా శరీర నియమము అంటాం, శరీర ధర్మము లేదా శరీర నియమం అంటాం. ఈ శరీర నియమము ఎప్పుడు కూడా శరీరము జీవంతో ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఈ జీవంతో ఉండటానికి చేసే ఆ పోరాటము, ప్రయత్నం ఏదైతుందో, ఆ ప్రయత్నం, పోరాటంలో ఈ యొక్క డెడ్ థింగ్స్ కానీ లేకపోతే ఫారెన్ థింగ్స్, అంటే ఈ బాడీకి, సమాజానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి నెట్వేయాలి, ఫ్లష్ చేయాలి, లేకపోతే బయటికి దాన్ని ఫ్లష్ చేసేదాన్ని స్రవించుట అంట. అయితే ఈ స్రవించేటప్పుడు మరొకసారి మూర్ఖత అనగా దేవుని వాక్య అవగాహన శరీరంలో, సమాజంలో ఉండాలి. దేవుని వాక్య అవగాహనని, ఉపదేశపు జ్ఞానాన్ని, ఉపదేశం లేక, దర్శనం లేక నశిస్తాం, లేకపోతే చనిపోతాయి సెల్స్. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉపదేశపు జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. అది లేని కారణం చేత, ఆ ఉపదేశ జ్ఞానం లేకపోవడాన్ని మూర్ఖత్వము లేకపోతే ఫూలిష్నెస్ అంట. ఈ ఫూలిష్నెస్ అనేది కొన్ని గాయములు శరీరంలో ఏర్పరుస్తుంది. అంటే శరీర నియమానికి, శరీర ధర్మానికి విరోధంగా ఏర్పడే గాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే స్రవించడం అనేది, దానికి నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి స్మెల్, దానికి సంబంధించిన వాసన, దుర్వాసన, స్టింక్. ఈ దుర్వాసన అనేది ఏదైతుందో, ఈ దుర్వాసన అనేది శరీరంకి సంబంధించినటువంటి ఆ యొక్క దుర్వాసన, ఆ స్రావం కారణం. చూడండి ఒకసారి, దుర్వాసనకి కారణం స్రావం అయితే, స్రావానికి కారణం గాయం అయితే, గాయానికి కారణం మూర్ఖత్వం. ఈ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయిన విషయాల్ని గమనించండి. మరొకసారి రిపీట్ చేస్తారు. స్మెల్ లేకపోతే దుర్వాసనకి కారణం స్రావం, స్రావానికి కారణం గాయం, గాయానికి కారణం మూర్ఖత్వం లేకపోతే దేవుని వాక్యాన్ని గ్రహించలేనటువంటి తత్వం. ఇది మనకున్నటువంటి సమస్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ టైంలో ఈ ఒక్కొక్క విషయాన్ని మనము సేమ్ ఇదే వర్స్ని ఇంకా కొంచెం డీటెయిల్గా మనము హీబ్రూలో చూస్తాం. మనం చూడండి ఒకసారి ఈ యొక్క లింగ్విస్టిక్ లేకపోతే భాషను ఉపయోగించబడినటువంటి పదజాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను అన్నట్టుగా దుర్వాసనకి కారణం
స్రావము, స్రావానికి కారణం గాయము, గాయానికి కారణం మూర్ఖత్వం. అయితే హీబ్రూలో మొదలు పెట్టేటప్పుడే మొదటి పదమే దుర్వాసన అనే పదంతోనే స్టార్ట్ అవుతుంది. మనకేమో దుర్వాసన ఎక్కడో లాస్ట్లో కనపడుతుంది తెలుగులో, కానీ హీబ్రూలో అయితే దుర్వాసన అనే పదమే ముందు ఉంటుంది. హీబ్రూలో హివిషు, టు స్టింక్, టు బీ ఫాల్, లేకపోతే ఏమంటామంటే దుర్వాసన, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే దీనివల్ల కలిగే ఆ యొక్క వచ్చే స్మెల్ని ఒక కాజిటివ్ యాక్షన్, అది ఒక కాజిటివ్ యాక్షన్ అనగా ఇది తనంతట అదే రాదు, కానీ వేరే ఇంకేదో ఈ దుర్వాసనకి కారణమవుతా ఉంది. టు స్టింక్, టు బీ ఫౌల్, లేకపోతే హ్యావ్ బికమ్ ఫౌల్. ఇది ఈ యొక్క మొదటి మాట హవిషు అంట. అందులో హవిషు అనే దాంట్లో బాష్ అనే పదము మనకు సెంటర్లో ఉంటుంది. అంటే ఈ స్టింకింగ్ అనేది హవిషు అంటే యాక్చువల్గా ద స్టింక్ అంటే ఉట్టి వాసన మాత్రమే కాదు, సంథింగ్ డిఫరెంట్, లేకపోతే ప్రత్యేకమైనటువంటి దుర్వాసన. అది ఆ దుర్వాసన నిజంగా దుర్వాసన కాదు. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్ నమక్కు అనే పదం, నమక్కు అనే మాటకి ఏమంటామంటే మకాక్ అనే మాటకి టు డికే, టు రాట్, కుళ్ళిపోవడము, లేకపోతే టు ఫెస్టర్, లేకపోతే కుళ్ళిపోవడము, డికే, కృషించి లేకపోతే డికే అయిపోవడం. తర్వాత అంటే గాయములు డికే, లేకపోతే ఏమంటామంటే అవి రాటన్ అనగా కుళ్ళిపోయినట్టుగా మారిపోయాయి. దుర్వాసనకి కారణం మనకి తెలుగులో గాయము, దుర్వాసనకి కారణం స్రావం అన్నాం కదా. ఆ స్రావం అనే ప్లేస్లో దాని యొక్క కుళ్ళిపోయినటువంటి విషయం. తర్వాత రాటన్. తర్వాత మూడవ పదం మనకు కనిపించేది ఈ యొక్క ఖబూరా అనే మాటకి వూండ్స్, సోర్స్, కబూరో థాయ్ అంటే మై వూండ్స్, నా గాయములు అనే పదం చూస్తాం. నా గాయములు అనే పదం ఒకసారి ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి ఒకసారి. నా గాయములు డికే, టు రాట్ అనగా అవి కూలిపోయాయి. గాయములు లేకపోతే స్రవిస్తున్నాయి. ఆ స్రావం వల్ల స్మెల్, వాసన వస్తూ ఉంది, దుర్వాసన వస్తూ ఉంది. ఒకసారి ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఐజయా 1:6 వరకు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఆ పుండ్లు అవన్నీ కూడా మెత్తబడడం అంటే అర్థం ఏంటంటే దాన్ని ఆ లోపల ఉన్నటువంటి స్రావం బయటికి రావడానికి సరిపడినటువంటి ట్రీట్మెంట్ అనగా అవి ట్రీట్ చేయబడాలి. అయితే అరకాలు మొదలుకొని ఈ గాయాలకి కారణం ఏంటి? 6వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఇది. ఈ గాయాల గురించి మాట్లాడుతూ అంటే ఈ గాయాలను ఎలా అర్థం చేసుకోవాలి? అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు,
తైలముతో మెత్తనం చేయబడలేదు. సో ఎందుకు కారణం ఏంటి అంటే పైనుంచి చూస్తే 2వ వచనం నుంచి యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడి ఉన్నారు అంటే రెబాలియన్ అనగా తిరుగుబాటుకు సంబంధించినటువంటి విషయం. అనగా దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని నిబంధన జనాంగం దేవుని మీద చేసిన తిరుగుబాటు అనేది ఈ గాయాలకు కారణం. చూడండి ఒకసారి 3వ వచనం చూడండి ఒకసారి. అంటే నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు అనే మాట అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు? నిజంగా శరీరంలో ఉన్న గాయాల గురించి మాట్లాడలేదు. ఆ యొక్క 38వ కీర్తన 5వ వచనంలో ఉన్నటువంటి మాట, నా శరీరంలో గాయాలు ఉన్నాయి అని చెప్పి నిజంగా ఒరిజినల్గా ఉన్నటువంటి శరీరం మీద ఉన్న ఏవో గాయాల గురించి మాట్లాడలేదు, కానీ అవి స్పిరిచువల్ వూండ్స్, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క గాయములు అవి. గమనించండి ఒకసారి. ఎద్దు తన కామందుని ఎరుగును. ఎద్దు తన కామందు అనగా ఎద్దు యొక్క యజమానుడు ఎద్దుకు తెలుసు. ఒక ఎడ్ల బండిని మీరు మామూలుగా చూస్తూ ఉంటాం, మనకు గ్రామాల్లో చూస్తే ఆ ఎడ్ల బండిని మీద పొలంలో పనిచేసి ఆ ఎడ్ల బండి ఎక్కేసి దాన్ని నడిపేవాడు నిద్రపోతాడు, పడుకుంటాడు. ఆ నిద్రపోతే ఆ ఎడ్లు ఎక్కడికి తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చి ఆపేస్తాయి, వాళ్ళ ఇంటి దాకా తీసుకొచ్చేస్తాయి. అంటే దాన్ని ఎవరు డ్రైవ్ చేయాల్సిన పని లేదు. ఎద్దు తన కామందు నెరుగురు అంటే దాన్ని నడిపేవాడు, దానితో దున్నేవాడు ఆ వ్యక్తిని అనగా అది ఎరిగి ఉంటుంది. ఒక దున్నేటప్పుడు 2 ఎడ్లు మరియు ఆ యొక్క దున్నే వ్యక్తి, ఈ ముగ్గురు మధ్య ఒక టీం వర్క్, ఒకరికొకరికి కోఆర్డినేషన్ ఉంటుంది. ఎద్దు తన కామందు నెరుగురు అంటే తన యజమానుడు లేదా తన కామందు, తను నడిపించేవాడు, తన మీద కాడి వేసినవాడు, తనని కమాండ్ చేసేవాడు, తనని ఎరిగి ఉంటుంది ఎద్దు. తర్వాత గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకోను. గాడిద దాని మీద వెయిట్ తీసుకొని ఎక్కడికో వెళ్ళదు, అది ఖచ్చితంగా తన ఇంటికి అది వస్తుంది, తన యజమానుని దగ్గరికి వస్తుంది. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. తర్వాత ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే ఎద్దుకు గాడిదకు ఉన్నటువంటి కామన్ సెన్స్, లేకపోతే ఎద్దుకు గాడిదకు ఉన్నటువంటి ఆ యొక్క కామన్ మినిమం నాలెడ్జ్ కూడా ఇశ్రాయేల్ అనబడుతున్న నా ప్రజలకు లేదు, వారు యోచించట్లేదు, తెలివి లేదు అంటున్నాడు. సో దేవుని తట్టు తిరగాలన్న యోచన, దేవుని తట్టు తిరగాలి అని నా యజమానుడు ఏం ఆలోచిస్తున్నాడు, నా యజమానుడు ఏ పని అప్పగించాడు, నా యజమానుడు ఏ పనిని నాకు నియమించాడు అనే ఆ యొక్క అవగాహన. సమాజంగా కూడుకోవాల్సిన దినాలు ఉంటాయి, సమాజంగా కూడుకోవాల్సిన దినాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలేసి తిరిగేస్తాం, వాటిని ఏమాత్రం లక్ష్యం చేయం, వాటిని ఏమాత్రం పట్టించుకోమనం. అంటే యజమాను మళ్ళీ అదే దేవునికి మరి ప్రార్థన చేసి మన యొక్క విజ్ఞాపనలు చేస్తాం. ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొని వారి ప్రార్థన దేవునికి హేయము. అంటే హేయమైనటువంటి ప్రార్థనలతో మనము చూడండి ఒకసారి. ఎద్దు గాడిద వాటికి ఉన్నటువంటి ఆ యొక్క బై ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి జ్ఞానం ఉంది వాటికి. అవి మనలాగా మనుషులు కాకపోవచ్చు కాక, మనలాగా దేవుని చేత నిర్మించబడి వాటి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదపడలేదు, కానీ అవి బై ఇన్స్టింక్ట్ అనగా వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క సహజాత ప్రవృత్తి అంటాం, అనగా వాటంతట ఇవి తెలుసుకోగలవు. అయితే విషయం ఏంటంటే ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. తర్వాత 4వ వచనం చూడండి ఒకసారి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ చూడండి ఒకసారి. పాపిష్టి జనమా అనగా సిన్ఫుల్ నేషన్, అనగా ఈ మాట టోటల్ నేషన్ అంతటిని ఉద్దేశించి మాట్లాడబడుతుంది. సిన్ఫుల్ నేషన్, పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, పీపుల్ లర్డన్ విత్ ఇనిక్విటీ అనగా దోషభరితమైన అంటే అపవిత్రత లేకపోతే ఆ యొక్క అపరాధముల చేత నింపబడినటువంటి ప్రజలారా. తర్వాత 3
సీడ్ ఆఫ్ ఈవిల్ డూవర్స్, దుష్ట సంతానమా అంటాడు. సీడ్ ఆఫ్ ఈవిల్ డూవర్స్ అనగా చెరుపు చేయు దుష్ట సంతానమా. తర్వాత ఆఖరి మాట చిల్డ్రన్ దట్ ఆర్ కరప్టర్స్ అంటే వాళ్ళు చెడిపోవడమే గాక చెరుపు చేయువారు అనగా కరప్షన్ని జరిగించేవారు, ఈవిల్ చేసేవారు. ఇక్కడ పాపిష్టి జనమా, దోషభరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అని 4 డిఫరెంట్ థింగ్స్ ఇవి. 4 వేర్వేరు అంశాలు మాట్లాడి మీకు శ్రమ అంటాడు. సో వీటన్నిటికీ కారణం జ్ఞానం లేకపోవడం. 3వ వచనం చూడండి ఒకసారి. ఎద్దుకు గాడిదకు ఉన్న బై ఇన్స్టింక్ట్ సహజాత ప్రవృత్తి అనగా వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క బై ఇన్స్టింక్ట్ ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని కూడా ఇశ్రాయేలుకి తెలివి లేకపోవడం, లేకపోతే ఇంకో మాట ఏంటంటే జనులు యోచించి అనగా ఆలోచించట్లేదు. తర్వాత ఆ యోచించని జ్ఞానం లేని తనము ఇది ఎక్కడికి నడిపిస్తుందంటే మిగిలిన 4 విషయాలు: పాపిష్టి జనము, దోషభరితమైనటువంటి ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేయి పిల్లలు. సిన్ఫుల్ నేషన్, పీపుల్ లేడెన్ విత్ ఇనిక్విటీ, సీడ్ ఆఫ్ ఈవిల్ డూవర్స్. తర్వాత చిల్డ్రన్ దట్ ఆర్ కరప్టర్స్, చెరుపు చేయు పిల్లలు. మీకందరికీ శ్రమ అంటాం. ఒకరు సాక్షిగా ఉండటానికి మనము క్రీస్తు యేసు రక్తం చేత కొనబడ్డది ఎందుకంటే, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డది ఎందుకంటే రాజులని యాజక సమూహంగా ఉండటానికి, సాక్షి జనాంగంగాను అనేక ప్రజల కోసం విజ్ఞాపన చేయడానికి. ఈ విజ్ఞాపన చేయవలసినటువంటి మనము, ఆ విజ్ఞాపన చేయాల్సినటువంటి లేకపోతే సాక్షి జీవితం కలిగి ఉండాల్సిన మీరు సాక్షులై ఉండవలసినటువంటి వారు ఆ యొక్క చెరుపు చేయి పిల్లల్లాగా, లేకపోతే దుష్ట సంతానం, సీడ్ ఆఫ్ ఈవిల్ డూవర్స్ అంటే ఈవిల్ డూవర్స్ యొక్క సీడ్ అయి ఉన్నవారులారా. తర్వాత అపరాధాల చేత మోపబడిన వారు, అపరాధాలని బాధల్ని మోస్తూ ఉన్నవారు. తర్వాత దోషభరితమైనటువంటి జనము, తర్వాత పాపిష్టి జనం, సిన్ఫుల్ నేషన్. ఇవన్నీ చెప్పి 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయ. ఇప్పుడు 6వ వచనంలో అరకాలు మొదలుకొని అనగా కాలు పైన కాదు కానీ ఈవెన్ కాలు మోపగలిగిన పరిస్థితి కూడా లేదు, నడవగలిగిన పరిస్థితి కూడా లేదు. అరకాలు మొదలుకొని తల వరకు అనగా నడినెత్తి వరకు, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినా గాయములే, దెబ్బలే, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇంకా ఈ అధ్యాయం అంతా కూడా చదవండి ఒకసారి. ఇంకా కిందికి వెళ్తే సొదొమ, ఆ గొమొర్రా, ఆ ప్రజల ఉపదేశం వినండి అంటాడు 10వ వచనంలో. సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. తర్వాత ఇంకా ఎందుకు ఆ మాట చెప్పబడుతుందంటే 9వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె గొమొర్రా వలె ఉందుము, సమానంగా ఉండేవాళ్ళం. అంటే సొదొమ గొమొర్రా అనేది ఈ భూమి మీద లేకుండా నాశనమైనటువంటి జనాంగాలవి. సో అవి నాశనం అయిపోవడానికి కారణము వారి దోషము. అయితే పాయింట్ ఏంటంటే వాటి దోషం కంటే మీ దోషం గొప్పది. అంతేకాకుండా మీ సహోదరి అయినా లేకపోతే మీ సహోదరి అయినటువంటి ఓ యెరూషలేమా, మీ సొదొమ పాపం గొమొర్రా పాపం నీ లోపల ఉంది అని చెప్పడం చూస్తాం. మీ సహోదరి అయినటువంటి సొదొమ వారు బెటర్ అన్నట్టుగా మనం వాక్యంలో చూస్తాం. తర్వాత చూడండి ఒకసారి, ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయంటే, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. 21వ వచనం, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. నమ్మకమైనటువంటి నగరము, పరిశుద్ధ పట్టణము, సమాధానకరమైన పట్టణము,
ఇప్పుడు నరహంతకులు కాపురం ఉన్నారు అందులో, అంటే యెరూషలేము గురించి మాట్లాడుతున్నటువంటి మాట. తర్వాత ఇక ఈ వచనాన్ని అనగా ఈ కీర్తనలోకి వద్దాం మనం. 38వ కీర్తన 5వ వచనంలో అనగా ఒక వ్యక్తి యొక్క అపరాధము, దోషము అనగా సిన్ఫుల్ నేచర్, ఆ యొక్క ఈవిల్కి సంబంధించిన దుష్టత్వము, దోషం ఏదైతుందో, అంతేకాకుండా అపరాధము, ఇవన్నీ గాయాలని క్రియేట్ చేస్తున్నాయి. ఎక్కడ గాయాలు చేస్తున్నాయంటే శరీరానికి గాయాలు చేస్తున్నాయి. అనగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత ఏమాత్రము లేనటువంటి గాయములు. ప్రభువు మనల్ని మన పాపం నుంచి, దోషం నుంచి విడిపించే క్రమంలో విడిపించడం కోసం ఆయన కూడా పూర్తిగా దెబ్బలతో, గాయములతో నింపబడ్డాడు. అంతేకాకుండా అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు వ్యాధి నొందినవాడు అనే మాట. అంతేకాకుండా ఒక్కసారి ఈ మాటని మీకు జ్ఞాపకం చేస్తుంది చూడండి. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే క్రీస్తు మన కోసం ఏమయ్యాడు అనే దాన్ని బట్టి మనము ఈ రోజున మనం ఎలాగ స్వస్థపరచబడ్డా, ఆయన పొందిన గాయములు మనల్ని స్వస్థపరుస్తున్నాయి. మరొకసారి దుర్వాసనకి కారణం స్రావము, స్రావానికి కారణం లేకపోతే కుళ్ళు, లేకపోతే ఆ యొక్క గాయం యొక్క ట్రీట్మెంట్ జరగకపోవడం, అది స్రవిస్తూ ఉంటుంది, అది రాటెన్, లేకపోతే దుర్వాసనకి కారణం ఆ యొక్క కుళ్ళు లేకపోతే రాటెన్ అయితే, లేకపోతే గాయం యొక్క స్రావం అయితే, దానికి ఆ స్రావానికి కారణం గాయం అయితే, గాయానికి కారణం అపరాధము, దోషము, పాపము, ఆ పాపానికి కారణం అజ్ఞానం, మూర్ఖత్వం, తెలియనితనం, లోబడనోళ్ళని హృదయం. తర్వాత చూడండి ఒకసారి ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. ఒక వ్యక్తి ఎప్పుడైతే దుర్వాసన, స్రావము, గాయములు, అపరాధములు, తర్వాత దానికి సంబంధించిన మూలమైనటువంటి ఆ యొక్క అజ్ఞానం, మూర్ఖత్వం, ఇవి ఎక్కడ తీసుకెళ్తాయంటే మనల్ని విడిచిపోతారు. అదే 38వ కీర్తన 6వ వచనం చూడండి ఒకసారి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టి తప్పిపోయెను. 11వ వచనం చూడండి ఒకసారి. నా స్నేహితులు చలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచున్నారు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఐసోలేషన్, అనగా పూర్తిగా ఏమంటామంటే మనల్ని ఐసోలేటెడ్గా, అనగా అందరూ మనకి దూరం జరుగుతారు, దూరంగా విడిచిపోవడం. నా స్నేహితులు చలికాండ్రు నా తెగులు చూచి, లేదా నా ఇబ్బందిని, నా సమస్యను చూసి, లేకపోతే నాకున్నటువంటి ఈ హెల్త్ కండిషన్ చూసి, అంటే హెల్త్ కండిషన్ అంటే స్పిరిచువల్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఒకరి స్పిరిచువల్ లైఫ్ ఎంత ప్రాముఖ్యమైందో, ఒక స్పిరిచువల్ లైఫ్ ఇది మనల్ని, మనుషుల్ని దూరం చేస్తూ ఉంటుంది. నా బంధువులు, తర్వాత నా చలికాండ్రు, నా స్నేహితులు, నాకు సంబంధించిన నిబంధన కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టి దూరంగా నిలబడుతున్నారు, దూరం జరుగుతూ ఉన్నారు. తర్వాత దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. ఇక్కడ యెషయా గ్రంథం గమనించండి ఒకసారి. యెషయా గ్రంథం 53లో అతడు తృణీకరింపబడిన వాడు, మనుషుల వలన విసర్జింపబడినవాడు. ఎందుకు విసర్జింపబడ్డాడు అంటే వ్యసనాక్రాంతుడిగా, అంటే వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగా, ఆ గాయాలకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క తన పరిస్థితికి ఎవరు కూడా దగ్గర రావట్లేదు,
చూడట్లేదు ఎవరు కూడా. చూడనొల్లని వాడుగా, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉండెను, తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. ఇలాంటి వ్యక్తిని అనగా నడి నుంచి అరికాల వరకు గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విషయానికి ఎన్నిక చేస్తాం? తర్వాత 4వ వచనం ఒకసారి, ఆ గాయాలు, క్రీస్తు యొక్క గాయాలన్నిటికీ అతడు నిశ్చయముగా మన రోగములను భరించను. అతడు నిశ్చయముగా మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. అంటే ఆ వ్యక్తి దెబ్బలు అంటే చరికాల వరకు గాయాలతో ఉంటే ఆ దెబ్బలన్నీ దేవుని వలన అతనికి కలిగినట్టుగా మనం అతని ఎంచితిమి. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి, ఏ అతిక్రమాలు, దోషములు, పాపములు అయితే మనం చేసామో ఆ మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. గాయములకు కారణం అనగా క్రీస్తు గాయములకు కారణం మన దోషాలు. యాక్చువల్గా ఆ గాయాలు మన మీద ఉండాలి. తరువాత మన దోషములను బట్టి నలుగుగొట్టబడను. క్రీస్తు నలగొట్టబడ్డానికి కారణం మన దోషములు, మన అతిక్రమాలు. మన అతిక్రమాలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. అంటే ఈ క్రీస్తు యొక్క శిలువ బలియాగము మనల్ని స్వస్థపరుస్తూ ఉంది. చూడండి ఒకసారి, అంటే మనుషులు దూరమైపోయి ఒంటరిగా మిగిలిపోయే, ఎలా జనభరితమైన పట్టణము ఏకాకి ఆయను, ఒంటరి ఆయన అని చెప్పి విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం కదా. ఇక ఒంటరిగా మిగిలిపోవడం, ఏకాకి అయిపోవడం, విధవగా మిగిలిపోయి ఉండడం, ఈవెన్ ఒంటరిగా మిగిలిపోవడం ఏదైతుందో అది దానికి కారణము మన స్పిరిచువల్ కండిషన్. చూడండి ఒకసారి, జనులు ఐసోలేటెడ్, దూరంగా ఉంచడానికి కారణం స్మెల్, దుర్వాసనకి కారణం స్రావానికి కారణం గాయానికి కారణం అపరాధము, దోషానికి కారణం అజ్ఞానం, మూర్ఖత్వం. దేవుని వాక్యాన్ని అంగీకరించడం తను. మనం ఇచ్చే రెస్పాన్స్ని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి, మనం మాట్లాడే పద్ధతిని బట్టి మనతో ఎవరైనా అది ఏం చేస్తుందంటే మనం మాట్లాడే విధానం. అందుకనే దేవుని యొక్క ప్రజల మధ్యలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం ఏదైనా ఉంది అంటే అది ఈవిల్ స్పీచ్, ఈవిల్ టంగ్. క్షేమాభివృద్ధికరమైన, సమయోచితమైన, సమయానుకూలమైనటువంటి వచనము, కృపాసహితమైనటువంటి వచనం లేకపోవడమే పెద్ద సమస్య. ఆ మాటలు గాయాలు చేస్తాయి కదా. ఆ గాయాలు ఏవైతున్నాయో ఆ గాయాలు స్రవించడమే కాదు, ఆ స్రవించడం ద్వారా మనుషులు నిన్ను దూరం చేస్తారు, దూరం అయిపోయి ఉంటారు. ఆ దూరమైన వారు ఈ భూమి మీద దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటి. దేవుడు అబ్రహాముకి మొదట సువార్త ప్రకటించాడు. మొదటి సువార్త ఏంటో సువార్త అంటే, సకల వంశములు నీలో నేను అంటుకడతాను. అంటే సకల దేశాలను, నేషన్స్ని నీ లోపల అంటుకడతాను అంటే అనేక జనాంగములు వచ్చి నాలో అంటుకట్టబడడానికి సరిపడిన క్యారెక్టర్ నాకు ఉండాలి. అంటే భూమి మీద మనం ఏం సంపాదించుకోగలం, ఏం సాధించగలం అంటే సోల్స్ని సంపాదించుకోవాలి, ఆత్మల్ని సంపాదించుకోవాలి. ఎన్ని ఆత్మల్ని మనం సంపాదించుకోగలిగితే, ఎంతమందిని మనం లీడ్ చేయగలిగితే, ఎంతమందిని లీడ్ చేయగలుగుతున్నది ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ కెపాసిటీ. మన యొక్క స్పిరిచువల్ కెపాసిటీని బట్టి మనం ఎంతమందిని లీడ్ చేయగలము అనేది ఆధారపడి ఉంటుంది. గమనించండి ఒకసారి. అయితే మనకున్నటువంటి ఆ యొక్క అజ్ఞాన మూర్ఖత్వాన్ని బట్టి, ఆ యొక్క దోషము, దుష్టత్వము, లేకపోతే దీన్ని బట్టి నోటి మాటలు ఉంటాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అంతా కూడా ఈవిల్, ద్వేషము, అసూయ వీటి చేత నింపుకున్నప్పుడు అవే బయటకు వస్తాయి. క్షేమాభివృద్ధికరమైన మాట రాదు. ఈ మాట ఈ సమయానికి ఇది అనాలా, అనొద్దా? ఇంకొక మాట ఏంటంటే, బెటర్ థింగ్ ఏంటంటే, ఒక మనిషి సామెతల గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, నోరు తెరిచి మాట్లాడే వరకు మూర్ఖుడు కూడా జ్ఞాని అనబడతాడు. ఒక మాట ఏంటంటే, నోరు తెరిచి ఏదో ఒక చెత్త, ఏదో ఒక ఈవిల్ మాట్లాడే కంటే కొంచెంసేపు సైలెంట్గా ఉండడం, జ్ఞాని అనిపించుకోవడం మేలు. కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టం.
కానీ గ్రహించిన వారికి అర్థమైంది మనది కాదు, అర్థం కానిది మనది కాదు. గమనించండి ఒకసారి. నోరు తెరిచి మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడి దుష్టత్వాన్ని ఆ యొక్క లోపల ఉన్నదాన్ని బయటేసి ఆ యొక్క గాయాల్ని, స్రావాన్ని, దుర్వాసనని వెదజల్లే కంటే నోరు మూసుకొని ఉండడం, సైలెంట్గా ఉండి జ్ఞాని అనిపించుకోవడం మంచిది. అందుకే ఈ యొక్క కీర్తనకారుడు రాస్తూ, దినమల్లా నేను మౌనంగా ఉన్నాను కానీ నా ఆర్తధ్వని నీకు వినపడుతుంది అంటాడు. నా ఆర్తధ్వని అంటే నేను వేసే నా లోపల ఉండే నా వేదన, నా దుఃఖము దేవా నీ సన్నిధికి తెలుస్తూ ఉంది అంటాడు. సరే, ఈ రోజుకి ప్రార్థన చేసుకుందాం. ఈ 5-6 వచనాలు, ఈ వచనాలు ఈ సామ్ ఆఫ్ పెనిటెన్స్ అంటాం, అనగా పశ్చాత్తాప కీర్తన, లేకపోతే ప్రాయచిత్తానికి సంబంధించిన ప్రాయచిత్తాన్ని కోరుతూ చేసే పశ్చాత్తాప కీర్తనలో అద్భుతమైనటువంటి కీర్తన ఈ 38వ కీర్తన. ఈ 7 కీర్తనలో ఒకటి ఇది. ప్రార్థన చేసేటప్పుడు, ఒంటరిగా దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు, దుఃఖపడువారు ధన్యులు, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. ఆ ధన్యతలు ఏవైతే రాయబడ్డాయో ఆ ధన్యతల్ని పొందుకోవడం కోసం ఈ కీర్తనని ధరించుకోవడానికి ఇది మన కొరకు రాయబడింది. దుఃఖ వస్త్రం అంటాం చూసారా, లేకపోతే గోనె పట్ట కట్టుకోవడం, దుఃఖ వస్త్రం ధరించుకోవడం అంటే ఆ దుఃఖ వస్త్రాన్ని, ఆ గోనె పట్టును కట్టుకోవడానికి ఇలాంటి కీర్తనలు సహాయం చేస్తాయి. దైవచిత్తానుసారమైన దుఃఖంలోకి వెళ్ళడం కోసం, మనకి మేలు చేయడం కోసం ఈ కీర్తనలు హెల్ప్ చేస్తాయి. వీటిని ధరించుకొని దానిలోనికి, అనగా దాన్ని కప్పుకొని దేవుని సన్నిధిలో కూర్చోవడం అనమాట. ప్రార్థన చేసుకున్నాం ఒకసారి. పరమ తండ్రి మా దేవ, కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినపు వాక్య భాగమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ సహవాసం ఈ దినం ప్రారంభమైంది మొదలు తెల్లవారుజామున ఇదిగో ప్రారంభ ప్రార్థన నుండి విజ్ఞాపనలు, ప్రార్థనలు, స్తుతి, ఆరాధన, వాక్య భాగం ముగింపు వరకు ఇదిగో సమస్తము సమకూర్చి జరిగించిన వాడ మీకు వందనాలు. ఏకీభవించిన మీ బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో క్రీస్తు వారి మాటను బట్టి మీకు వందనాలు. ఈ దొడ్డివి గాని గొర్రెలు అనేకం నాకున్నాయన్న మాటను బట్టి, తప్పిపోయి హృదయంలోనే తప్పిపోయినటువంటి అనేక గొర్రెలు మీ ఉండగా, మీ సోల్స్ ఉండగా, మేము వాటన్నిటినీ సమకూర్చేవారంగా, మీతో కలిసి సమకూర్చేవారంగా మా వ్యక్తిగత జీవితాన్ని మేము కలిగి ఉంటకు కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏకీమించిన ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి వ్యక్తికి అనుగ్రహించండి. వారి కుటుంబంలోనూ, ప్రొఫెషనల్ కెరీర్లోనూ, వారి యొక్క రోజువారీ ప్రయాణాల్లో, రాకపోకల్లో, వ్యాపకాలు, వ్యాపారాలు, లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో జ్ఞానము, తెలివి, వివేచన కలిగి దోషాన్ని, అపరాధాన్ని, అతిక్రమాలను అధిగమించి మేలు, మంచి సత్క్రియలు జరిగిస్తూ మీకు సాక్షులమై ఉండటానికి అవసరమైనటువంటి కృప మా అందరికీ అనుగ్రహించండి. చెప్పబడిన ప్రతి మాట ఇదిగో మా ఫిజికల్ ప్రతి ఇష్యూకి స్పిరిచువల్ ఆత్మ సంబంధమైనటువంటి రీజన్స్ని వెతుక్కోవడానికి అవసరమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి మీద మీ కృపను ఉంచండి. మా అందరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి, ఆశీర్వదించి స్థిరపరచమని, ప్రతి విధమైన గాయమును కట్టగలిగిన వారు, మాన్పగలిగిన వారు, స్వస్థపరచగలిగిన వారు, మీ గాయపడిన హస్తము తాకిడి ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఇదిగో మీరు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత చేత సంఘమును, సమాజం నింపుమని వేడుకుంటూ, ఈరోజు ఏకీపించిన వారు అనేకులు సమకూర్చబట్టుకు కారణమయ్యేవారుగా మార్చబడిన కృపదయచేయమని, మీ సన్నిధిలో నిందారహితంగా, నిర్దోషంగా నడుచుటకు కృపదయచేయమని క్రీస్తు గొప్ప నామన స్తుతించి, ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.